ఇక్కడ నా అవసరం చాలా ఉంది బేబీ. నేను కూడా నేను మిస్ అవుతాను బంగారం. ఓకే బేబీ, లవ్ యూ. ఎవరు మావయ్యా? పక్కింటి ఆంటీయా? పక్కింటి ఆంటీ అయితే నేను ముద్దెందుకు పెడతానయ్యా? మా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఏ లేదు, 60 ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. ఆకర్షణ కొన్ని రోజులు ఉంటుంది ప్రసాద్. తర్వాత రిలేషన్ నిలబెట్టేది నడిపించేది వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా నేను లేకపోతే ఏమీ తోచదలుతుందయ్యా మీ అత్తయ్య. పెళ్ళయ్యాక కూతురు అత్తారింటికి, ఉద్యోగం పేరుతో కొడుకు సిటీకి వెళ్ళిపోతారు. చివరిదాకా కలిసి కాలక్షేపం చేసేది భార్యాభర్తలేనయ్యా. జనరేషన్ మారిపోయిందండి. చివరిదాకా నిలబడేంత దమ్ము ఇప్పుడున్న రిలేషన్స్కి లేవు. సగం యుగాలతో విడిపోతుంటే సగం మంది ఇండిపెండెంట్గా ఉండాలని విడిపోతున్నారు. మొబైలు, టీవీ, ఓటీటీ, పబ్స్, షాపింగ్ మాల్స్, ఇలా కాలక్షేపం చేయడానికి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ఇంక మనిషి తోడు ఎందుకండి? వినడానికి విల్లింగ్గా ఉంటే చెవులు పగిలేదాకా నేను సొలి చెప్తాను. మీ ప్రవచనాలు వినేంత టైం లేదు, నాకు పని ఉంది. మరి ఎందుకయ్యా అడిగావు? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు?